భక్తులందరూ అత్యంత భక్తితో పూజించే తిరుమల ధ్వజస్తంభం లోపల మానుమొత్తం పుచ్చిపోయింది. ఏ క్షణంలోనైనా విరిగిపడిపోయి భక్తులకు ఆలయానికి భారీ ప్రమాదం కలిగించవచ్చు. ఈ భయంకరమైన నిజం ఎలా బయటపడింది? అది 1982వ సంవత్సరం. ఆలయంలో పాలిషింగ్ పనులు జరుగుతుండగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్య ఈవో పీవీఆర్కే ప్రసాద్ గారికి కంగారుగా ఫోన్ చేసి ఆలయానికి రమ్మని పిలిచారు. అక్కడ తాత్కాలిక మెట్లపై పైన పతాకం నుండి ధ్వజస్తంభంలో కనిపించిన దృశ్యం గుండెల్ని మెలిపెట్టేసింది. మాను పూర్తిగా కుళ్ళిపోయింది. కేవలం బయట ఉన్న బంగారు తాపడమే ధ్వజస్తంభాన్ని కూలనీయకుండా ఆపి ఉంచింది. ఈ వార్త విన్న అధికారులు కొందరు పుచ్చిన మానుకే మళ్లీ బంగారు ప్లేట్లు వేయించి పటిష్టం చేసి వదిలేద్దాం, ఉన్నన్నాళ్లు ఉంటుంది అని సలహా ఇచ్చారు. ఇప్పట్లో ధ్వజస్తంభానికి కావలసిన చెట్టు దొరకదని వారి భయం. కానీ ఇంకో 3 నెలల్లో బదిలీ కాబోతున్న ప్రసాద్ గారు తెగించారు. ప్రమాదం ఉన్నా సరే పుచ్చిపోయిన మానుని పూజించనివ్వడం స్వామివారికి ఇష్టం ఉండదు. పైగా ఎప్పుడైనా విరిగి ఆలయంపైనో భక్తులపైనో పడచ్చు అని చెప్పి కొత్త మానుతో పునఃప్రతిష్ఠ చేయాలని ప్రకటించారు. ఈ ధైర్యం వెనుక ఆయనకు స్వామిపై ఉన్న నమ్మకమే కారణం. సమస్య ఇక్కడితో అయిపోలేదు. పునఃప్రతిష్ఠకు కావాల్సిన 280 ఏళ్ల వయసున్న 75 అడుగుల పరిపూర్ణమైన టేకుమాను ఆంధ్రప్రదేశ్ అడవుల్లో లేనే లేదని అటవీశాఖ అధికారులు తేల్చేశారు. మరి ప్రసాద్ గారు అంత అరుదైన చెట్టును ఎలా సంపాదించారు? మీడియా ఉద్రిక్తత, నిధి వదంతులు, మంత్రుల ఫోన్ కాల్స్ ని ఆయన ఎలా ఎదుర్కొన్నారు? ఈ ఉత్కంఠభరిత కథలోని తదుపరి భాగాన్ని, దైవలీలను తెలుసుకోవాలి అంటే దాసుభాషితం యాప్ని డౌన్లోడ్ చేసుకుని నాహంకర్త హరికర్త శ్రవణ పుస్తకం వినండి. అలాగే తదుపరి షార్ట్ కోసం వేచి ఉండండి.